తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ వారం పుట్టిన వాళ్ళు అయితే ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి అంటూ. ఇది మీకు రెగ్యులర్ గా వచ్చే కాంప్లిమెంట్స్ కదా. అమ్మవారి ఒక అనుగ్రహం అన్నది. ఖచ్చితంగా శ్రీ విద్య ఉపాసన ఊరికే పోదు, ఖచ్చితంగా ఇంట్యూషన్ పెంచుతుంది అనేది కూడా నేను వినడం జరిగింది. అవును. అద్భుతం. అందున జ్యోతిష శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా అమ్మవారి కృప అనివార్యంగా కావాలి. ఖచ్చితంగా ఏమండి? కావాలి. ఎందుకంటే ఎదురు వాళ్ళ కర్మని మనం చెప్పేటప్పుడు మనకి ఏ అర్హత ఉందని, అందుకే అమ్మవారు ఒక తపస్సు ఉంటే ఆవిడే చూపిస్తుంది. అంతే. మన చేతి చెప్పేది కాదు, ఆవిడ నోటితో ఏమొస్తుందో అది మనం చెప్తాం అంతే. ఖచ్చితంగా. అద్భుతం. రైట్. శనివారం పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? మరి ఆ వారానికి అధిపతి శని కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? శని అంటేనే మనకు తెలుసు చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఆయన అంటే భయం కూడా ఉంది చాలా మందికి. మరి ఎంత ఉంటుంది శని ఇంపాక్ట్? అసలు శనివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి? శనివారం పుట్టడం అనేది ఒక నిజంగా అదృష్టం అన్న. అవునా? శని భగవాన్ ఒక తత్వం తెలియని వాళ్ళకి ఆయన ఆలస్యాన్ని ఆటంకాలు ఇస్తుంది. కానీ ఆయనకి ఏ స్థానం ఇచ్చారు అనేది ఇక్కడ మూలం అన్నమాట. అంటే మనకి ప్రధానంగా ఒక్కొక్కరికి మీరు ఈ పని చేయండి అని ఎలా అయితే మనకి ఉద్యోగాల్లో నిర్ణయించారో, మిమ్మల్ని యాంకరింగ్ చేయమని, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ చేయమని చెప్పి ఎలా ఇచ్చారో, శనేశ్వరుడికి ఇచ్చిన స్థానం ఏంటంటే కర్మస్థానాన్ని ఇచ్చారు ఆయనకి. సో ఆయన కర్మకి అధిపతి అయినా, అందుకే కర్మాధిపతి అన్నాం ఆయన్ని. సో అందుకని ఏంటంటే శనివారం పుట్టారు అంటే వాళ్ళు ఎంతో కొంత పూర్వజన్మ పుణ్యము, పితృదేవతల ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళే శనివారం పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళ కర్మని నివృత్తి చేసుకోవాలి. సో అంటే పితృదేవతలు చేయలేకపోయిన కొన్ని పనులు, వాళ్ళ వల్ల కాలేని పనులు, వీళ్ళు దాన్ని కంప్లీట్ చేయడానికి. అంటే చాలా మంది అనుకుంటారు కదా, నేను ఇవన్నీ చేద్దాం అనుకున్నా, నాకు ఇన్ని కోరికలు ఉండిపోయి ఈ కోరికలు తీర్చుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. ఆ ఒక్కొక్కసారి వాళ్ళకి జరగక ఇబ్బంది వచ్చో, లేదా మధ్యలో వాళ్ళ ఆయుష్ తగ్గిపోయి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా కొన్ని మరణాలు జరిగినప్పుడు ఇండ్లలో వాళ్ళు ఒక పుణ్యాలు ఉంటాయి, వాళ్ళు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యం కాస్త ధార పోస్తే శనివారం పుడతారు. అద్భుతంగా ఉంటుంది. కానీ తెలియక అది ఆలస్యాన్ని ఆటంకాలు తెస్తారని చెప్పేసి వీళ్ళకి ఎక్కువగా బాధ్యత ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు శనివారం. సో చిన్నప్పటి నుంచి జీవితంలో అదృష్టమే లేదా నాకు అని అనుకుంటారు చాలా మంది. ఆ అదృష్టం లేకపోవడానికి ఏం లేదు అక్కడ. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క అడుగు వెనకటి నడిపిస్తుంటారు, తెలియకుండా నడుస్తుంటారు వాళ్ళు. సో ఏ కష్టమైనా వాళ్ళు ఎదుర్కొనే శక్తి, సామర్థ్యత ఉంటుంది వాళ్ళకి. కానీ అది వాళ్ళ వల్లే అవుతుంది అని చెప్పి అనే దానికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా అదృష్టం లేదు, నా జాతకం లేదు, శనివారం శనిలా పుట్టాను నేను అంతే అని చెప్పి అని భావంతో వాళ్ళు బతుకుతారు కదా. అందువల్ల వాళ్ళు చూసుకోలేరు. కానీ మేము ఒక బాధ్యతగా పుట్టాము, మాకు చాలా బాధ్యతలు తీర్చడానికి పుట్టాము అనుకుంటే మాత్రం 100% అదృష్టవంతులకి తీసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలోనే వీళ్ళకి కష్టం ఉంటుంది ముందు, తర్వాత సుఖం ఉంటుంది. అసలు అలా కష్టపడిన వాళ్ళకే సక్సెస్ అనేది నిలిచి ఉంటుంది. నిలిచుంటుంది. ఏ కష్టం లేకుండా నీకు సక్సెస్ వచ్చిందంటే దాని వాల్యూ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, 100% తెలియదు. అందువల్లే ఖచ్చితంగా వీళ్ళకి కష్టం అనేది ముందు, తర్వాత ఒక క్రమశిక్షణ అయిన తండ్రి ఉంటే దాని క్రమశిక్షణ ఎలా ఉంటుందో శనివారం పుట్టిన వాళ్ళకి జీవితం అలా ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రుల క్రమశిక్షణ ఉండట్లేదు, వీళ్ళ జీవితమే వీళ్ళకి ఉన్న పాఠాలే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిచేస్తాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టము అనేది చదువుల్లో ఆలస్యం ఉంటుంది. చదువులు కొంతమందికి బాగా చదివినప్పటికీ కూడా రాణింపు ఉండదు, గుర్తింపు ఉండదు, ఉద్యోగాలు రాకపోవడము, ఉద్యోగాలు సెటిల్ అవ్వలేకపోవడము. కొంతమందికి చదువు లేకపోయినా సరే ఏదో ఒక తెలివితేటలతో ముందుకు రావడానికి కారణం కూడా ఒక శనివారం పుట్టిన వాళ్ళకి. అంటే ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలిగే శక్తి, సామర్థ్యం ఉన్నది ఎవరికైనా ఉందంటే అది శనివారం వాళ్ళకి చెప్తాను నేను. అందుకే శనివారం పుట్టారు అంటే చాలా అదృష్టమే. బ్రహ్మాండంగా మీరు అంటే వేల కోరికలు, ఇప్పుడు మన కోరికలు మనం తీర్చుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కదా. ఇప్పుడు మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, అవి మేము తీర్చుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. పూజలు చేస్తాము, లేకపోతే మనం ఏదైనా జపం చేసుకోవచ్చు, లేదా దానాలు చేయొచ్చు, ఏదో చేసి మనం పుణ్యం సంపాదించుకోగలం. కానీ పెద్దవాళ్ళ ఒక ఆశయాలను మనం నెరవేర్చాలంటే వాళ్ళు మనని నమ్మి మనకి ఇచ్చారు బాధ్యత అంటే ఖచ్చితంగా అది అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టాలి అంటేనే ఇవాళ రోజున ఆలోచిస్తాం. అలాంటి ఏదో పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని మన పెద్దలు, మన పితృదేవతలు ఒక అనుగ్రహం ఉండి వాళ్ళు ఒక బాధ్యత మన భూమి మీద పంపించారు. దానికోసం శనివారం అనమాట. అద్భుతం. ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది శనివారం పుట్టిన వాళ్ళు ఈ జనరేషన్ తీసుకుంటే అంటే ప్రతి ఒక్క 30 ఏళ్ళకి ఈ శనివారం పుట్టిన వాళ్ళు మార్పు అనేది జరుగుతుంది. ఒక 40-50 ఏళ్ళ కింద శనివారం వాళ్ళు తీసుకుంటే ఒక రకమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు ఈ ఒక 30 ఏళ్ళ కింద శనివారం వాళ్ళు తీసుకుంటే ఒక రకమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు శనివారం పుట్టిన పిల్లలు తీసుకుంటే సపరేట్ జనరేషన్. అది ఎలా ఉంటుంది అంటే ఆలోచిస్తే మనం
కాస్త మొండిగా వాదించడము, ఓకే. ప్రతి విషయంలోని లాజిక్స్ అడగడము, నే ఏ విషయమైనా చేయాలి అంటే ముందు నాకు ఏమైనా చెప్పాలనడము, కొంచెం బద్దకించడము, ఏ విషయమైనా ఆలస్యంగా అర్థం చేసుకోవడము, తర్వాత డబ్బు చేతిలో ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తుంటారు. తీసుకొచ్చిన డబ్బు సంపాదించేదానికి కష్టపడతారు, వచ్చింది ఈజీగా ఖర్చు పెడుతుంటారు. ఇది కొంచెం ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఉంది, శనివారం పుట్టిన వాళ్ళలో కొంచెం మొండితనం ఉంది. కానీ మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకవేళ శనివారం పుట్టిన 5 ఏళ్ళు తెలిసింది మాకు, ఈ వీడియో చూసారు వాళ్ళు, ఈ 5 ఏళ్ళ నుంచి వాళ్ళ మైండ్ లో ఒక ఫీడ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు బాధ్యతగా మారుతారు. డెఫినెట్లీ. సో దేశానికి బాధ్యతగా ఉండే వాళ్ళు శనివారం వాళ్ళు. ఎందుకంటే చెడు పనులు, చెడు వ్యసనాలకి జోలికి వెళ్లకుండా కొంచెం బాధ్యతగా ఉండగలగాలి అని చెప్పే వాళ్ళు ఉంటే మారుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. అయ్యో, అందుకంటే మనకి శని భగవాన్ కర్మాధిపతి కదా ఆయన. సో అంటే కర్మలు ఏ విధంగా ముడిపడి ఉంటే అన్ని తీసుకోవాలి. ఇప్పుడు శనివారం పుట్టారు అంటే ఒక బాధ్యత పుట్టారు. గత జన్మలో బాగా పూజలు పురస్కారాలు చేసుకుని అసలు నేను ఏది అనుభవించలేదు అనుకునే కోరిక ఉన్న వాళ్ళకు కూడా ఈ జన్మలో అన్ని అనుభవించే జలసరా ఇళ్ళ తిరిగే వాళ్ళు కూడా శనివారం వాళ్ళే. జోబులో ఇది పూర్వకాలం కద్దరు చెట్లు వేసుకుని పెట్టితే డబ్బు కనిపిస్తుంటది, అలా ఒక 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు పెట్టుకొని బయటికి జలసరా ఇళ్ళ కనిపించే వాళ్ళకి శనివారం వాళ్ళే. 2 రకాలుగా ఉన్నారు 100%. అంటే డాంబికాలు ఎక్కువగా బయటికి చూపిస్తూ వాళ్ళ లోపల ఏది ఉన్నా అది లోటారం కొంచెం ఇబ్బంది రకంగా శనివారం వాళ్ళకి. ఓకే, మరి ఏం మార్చుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా? భగవానుడికి ఏం ఇష్టం ఉండదు అస్సలు. 100% ఏంటంటే శని భగవానికి ఇష్టం లేని పదం అందరు తెలిసిన విషయమే, తనకంటే చిన్న వాళ్ళని అగౌరవంగా మాట్లాడకూడదు. అంటే తనకంటే స్థాయిలో చిన్న వాళ్ళని అగౌరవపరచకూడదు, అంతేనా? మీరు స్థాయిలో కాదు, వయసులో కూడా. చాలా మంది స్థాయి చూస్తారు, అది ఎప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు. కానీ మనకంటే చిన్న వాళ్ళు అంటే తమ్ముడు ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు ఇంట్లో, అలాంటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడకూడదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నేను చెప్పింది రైట్ చేయాలి అనుకుంటా బాధ్యతగా చెప్పాలి అండి. తర్వాత ఇక అధికారంలోకి వచ్చినప్పుడు, ఉద్యోగాల్లో వచ్చినప్పుడు కింద స్థాయి వాళ్ళని పని చేయకపోతే మామూలుగా ఆ పని వరకే మాట్లాడాలి, పర్సనల్ మాట్లాడకూడదు. చాలా మంది ఏంటంటే నీ మొహానికి ఇంతవన్నా రాదు, ఏం రాదు, నీకు పెట్టుకోవడం వేస్ట్ నిన్ను అని చెప్పేసి అంటారు చూడండి. అలాంటి పదాలు వీళ్ళు ఖచ్చితంగా వాడకూడదు. తర్వాత భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తోలునాడి మాట్లాడకూడదు భార్యని, ఎందుకంటే తనకన్నా చిన్నదే కదా భార్య. ఖచ్చితంగా భార్యని గట్టిగా తోలునాడి మాట్లాడకూడదు, నీకేం మొహం నీకు తెలియదు అని చెప్పేసి అనకూడదు, గౌరవించాలి. మనము ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మన లైఫ్ లో అంత రెస్పెక్ట్ గా పెరుగుతుంటాం. ఇది శని భగవానికి ముఖ్యంగా చేయాల్సిన పాటించవలసింది. ఇక శనివారం పుట్టిన వాళ్ళ సంగతి కూడా ఇదే పాటించాలి. అయితే దీంట్లో కొంత సవరణ ఏంటంటే, శనివారం పుట్టిన వాళ్ళు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తే వాళ్ళ జీవితంలో తిరుగు లేకుండా విజయాలు సాధిస్తారు. ఖచ్చితంగా కావాలంటే పాటించి చూడండి, ఒక 41 days చేసి చూడండి. తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారాలు చక్కగా సూర్యారాధన చేసిన వాళ్ళు లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. అదే జనరల్ గా శనేశ్వరికి సూర్యుడికి ఇద్దరికి యాంటీ కాంబినేషన్ కాదు. ఎప్పుడైతే ఈయనకి మనం గౌరవంగా చూస్తున్నామో మన లైఫ్ లో కావాల్సిన అన్ని స్థాయిలోని అన్ని గౌరవాలు ఇచ్చేస్తారు ఆయన. తండ్రి కదా మరి, సూర్యనారాయణమూర్తి శనికి తండ్రి. అందుకని ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్ పాయింట్ ఏంటంటే, మనము ఎదుటి వాళ్ళకి ఏదైతే గౌరవం ఇస్తున్నామో మన జీవితంలో అలాంటి గౌరవం మనకి ఇచ్చేస్తారు. అంటే అది కర్మాధిపతి కదా, నువ్వు ఏం చేస్తున్నావు కర్మ అనుభవించాల్సింది. నువ్వు మంచి కర్మలు చేస్తావు, నీకు మంచి కర్మలు అన్ని ఇస్తాను. నువ్వు చెడు కర్మలు చేస్తావు, చెడు కర్మలే నువ్వు అనుభవించాలి. ఇప్పుడు కర్మ అనేది మనం తీసుకుంటే విత్తనం కింద తీసుకోవాలి. అంటే ఒక విత్తనం వేస్తే మల్టిప్లై చెట్ల వస్తాయో, మనం ఏ తప్పు చేస్తున్నామో దాని శిక్షలు మనం అనుభవించాల్సింది, ఏదైతే పుణ్యం చేస్తామో దాని ఒక లాభాలు అనుభవించాల్సింది. ఇదే చాలా అదృష్టం. ఇంకొకటి శనివారం పుట్టిన వాళ్ళకి ఇంకో అదృష్టం ఏంటంటే, పిల్లల వల్ల బాగా కలిసి వస్తుంది వీళ్ళకి, తర్వాత భార్య వల్ల కలిసి వస్తుంది. సో అందుకని భార్యని పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకోవడం, ప్రేమగా మాట్లాడడం వల్ల వీడి అభివృద్ధి అనేది దినదిన అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది శనివారం చేసుకో. ఆరాధన, దేవతారాధన, సూర్యుడిది ఎలాగో చెప్పారు, అంతపాటు ఇంకేదైనా ఆరాధన విష్ణువు కానీ శివుడు కానీ ఏమైనా ఉంటాయా? ఆంజనేయ స్వామిని చేసుకోవడం వల్ల వీళ్ళకి వస్తా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు అందరికీ ధైర్యం చెప్తారు, కానీ వీళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళకి ఎదురైన సమస్య వస్తే ఆ బాధ వీళ్ళే భద్రపడుతుంటారు. ఎదురు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళని ఏ విధంగా అవమానిస్తారేమో, ఒకవేళ దాన్ని ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పి వాళ్ళు లోపల బాధపడుతుంటారు. ఆ లోపల బాధ అనేది పోవాలంటే ఆంజనేయ స్వామి ప్రార్థన చేయడం వల్ల ధైర్యం వస్తుంది ఖచ్చితంగా. సో ఆంజనేయ స్వామి ప్రార్థన ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సింధూరం పూజ,
తర్వాత అరటిపళ్ళు నైవేద్యంగా ఇవ్వడం వల్ల వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అద్భుతం. అలా కలిసి రావాలి జీవితం అంతా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది మాత్రం మర్చిపోకూడదు. వీళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యేది శనివారం వాళ్ళే అనేది మీరు చెప్తుంటే అర్థమవుతుంది. చక్కగా చాలా అంటే చక్కగా. మనకి శనివారం వాళ్ళు మన ఇంట్లో ఉన్నారంటే మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఆ, అన్ని విషయాల్లో వాళ్ళు అన్ని అవగాహన చూపిస్తూ అర్థమవుతుంది. చెప్తుంటారు. ఆ. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అందుకని చక్కగా శనివారం పుట్టిన వాళ్ళని మనం తీసి పారేయకూడదు. 100% ఎత్తి పెట్టుకుని చూసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.